ఏపీలో మహిళలపై వైసీపీ నేతల ఆగడాలు వేధింపులు ఏమాత్రం తగ్గడం లేదు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో ఒంటరి మహిళపై వైసీపీ నేత ఎస్కే వలి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ నెల 14న మహిళ ఇంటిపై ఎస్కే వలి దాడి చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. వైసీపీ నేత ఎస్కే వలి వేధింపులు ఎక్కువ కావడంతో కదిరి పోలీస్ స్టేషన్లో బాధిత మహిళ ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒలి అనే వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయం అయినాడని, ఆ తర్వాత దాన్ని క్రమంగా అలుసుగా తీసుకుని ఆమెను గత 6 నెలల నుండి తీవ్రంగా వేధిస్తూ తన లైంగిక కోరిక తీర్చమని చెప్పేసి ఆమెను వేధిస్తున్నాడని, అయితే ఆమె అందుకు అంగీకరించకపోతే రాత్రి కూడా ఫోన్ చేసి వేధిస్తున్నాడని, ఈ విషయంలో అతను గత 14వ తారీఖు వచ్చేసి కొంతమంది మనుషులను ఇంటి వద్దకు తీసుకొచ్చి ఆమె మీద చుట్టుబట్టి కొట్టడం, దాడి చేయడం జరిగిందని, అట్లే కాకుండా అడ్డొచ్చిన మిగతా వాళ్ళని కూడా కొట్టడం జరిగిందని, అంతేకాకుండా 18వ తారీఖు తిరిగి 10 మంది వెంట వేసుకుని వచ్చేసి ఇంటి దగ్గర పెద్ద రచ్చ చేసి తన ఇంటి దగ్గర లేకపోవడంతో సముద్రాన్ని బెదిరించి వెళ్లిపోయినాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కౌన్సిలర్ 37వ వార్డు కౌన్సిలర్ కుమారుడైనటువంటి ఒలి అతనితో పాటు వెళ్ళిన మరికొద్ది మందిని మేము కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. రైట్, ఇక ఎస్కే వలి లైంగిక వేధింపులకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, కదిరిలో వైసీపీ ఎస్కే వలి లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైసీపీ కౌన్సిలర్ కుటుంబానికి చెందిన ఎస్కే వలి ఒక మహిళను వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ వేధింపులపైన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పలు సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఎస్కే వలికి సంబంధించి పలుసార్లు పోలీసు దృష్టికి తీసుకున్నప్పుడు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోవాలంటే కూడా మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ ఇంటికి వెళ్లి ఈ విధంగా బెదిరింపులు గురి చేయడంతో పాటు చంపుతామని బెదిరించడంతోనే మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యులు నేరుగా వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో ఫిర్యాదు చేస్తున్న పోలీసులు పలు సెక్షన్ కేసు నమోదు చేశారు. ఖచ్చితంగా మహిళలకు ఎవరు వేధింపులు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్న పరిస్థితి కదిరిలో కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.